ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణతో పశ్చిమాసియా ఇప్పుడు అట్టడుగుతుంది. శనివారం నాడు ఇజ్రాయెల్, ఇరాన్ సంయుక్త దాడులు చేపట్టగా దీనికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణుల డ్రోన్లతో విరుచుకుపడుతుంది. అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ మరణంపై షియా వర్గాలు బొగ్గుమంటున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారీ ప్రదర్శనలు, నిరసనలు, హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే ఇక భారత్ లో జమ్మూ కాశ్మీర్, యూపీ, కర్ణాటక, న్యూఢిల్లీలో సహా పలు చోట్ల పెద్ద ఎత్తున ముస్లింలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు అప్రమత్తం చేసింది. అయితే దేశంలో హింసాత్మక ఘర్షణలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు కోరింది. ఇరాన్ అనుకూల, వ్యతిరేక ఆందోళనలపై రాష్ట్రాల దృష్టి కేంద్రీకరించాలని సూచించింది. అమెరికా దాని మిత్ర దేశాలు, ఎంబసీలు, కాన్సులేట్లు, పర్యాటక కేంద్రాలను ఇరాన్ మద్దతుదారులు టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. రెచ్చగొట్టే ప్రసంగాలు, హింసాత్మక చర్యలను రెచ్చగొట్టే ఇరాన్ అనుకూల రాడికల్స్ లను గుర్తించాలి. ఇరాన్ అనుకూల తీవ్రవాదులు, ప్రపంచ ఉగ్రవాద గ్రూపులు, సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించాలి. ఇరాన్ అనుకూల విద్యార్థి సంస్థలు, సామాజిక రాజకీయ సంస్థలపై నిఘా పెంచాలని రాష్ట్రాలకు సూచించింది. షియా మిలిషియా గ్రూపులతో పాటు ఐఎస్, ఆల్ ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఇండియాలో అమెరికా, ఇజ్రాయెల్ ఎంబసీలు, కాన్సులేట్లు, వారి సిబ్బంది ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వ్యాపార సంస్థలు, పర్యాటక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ముప్పు గురించి ముఖ్యంగా రాయబారి కార్యాలయాలు, కాన్సులేట్ల చుట్టూ భద్రతా సిబ్బంది అవగాహన కల్పించాలని ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ పర్యాటకులు తరచూ సందర్శించే పర్యాటక ప్రదేశాల్లో భద్రతను పెంచాలని రాష్ట్రాలకు కోరింది. ఆ ప్రాంతాలలో ఐఈడీలు, పేలుడు పదార్థాలపై తనిఖీ, సీసీటీవీలు ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఖమేనీ హత్యను ఖండిస్తూ సోమవారం కూడా కాశ్మీర్ లోయలో నిరసనలు కొనసాగాయి. దీంతో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. షియాలు అత్యధికంగా ఉండే లాల్ చౌక్, సాయిద్ కాటన్, కట్గాం, బందీపుర, అనంతనాగ్, పుల్వామా ప్రాంతాలలో నిరసనలు చాలా ఎత్తున జరిగాయి.